ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ ఫ్రై. ముందు బెండకాయని చక్కగా కడుక్కొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేయకూడదు, ఉడకవప్పుడు. ఇప్పుడు ఎందుకు పెంక మీద అంటే అన్ని వైపులా వేగుతుంటాయి అన్నమాట. మనము కడాయిలో చేసామనుకోండి ముద్దలా అయిపోతుంది. కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు. కాబట్టి మేము ఇలా చేస్తాం. కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి, కొద్దిపాటి వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అట్లా వేడి చేసుకోవాలి. నీరంతా పీల్చేస్తుంది అది. తర్వాత ఆయిల్ వేసుకుంటాం. చూడండి, మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఒక 3 స్పూన్లు అయితే ఎక్కువ అయిపోద్ది. త్రీ స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే చిన్న మంట మీద పెట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి, స్మెల్ చేంజ్ అయిపోతుంది. ఈ తీగలు పొయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి మాడిపోకూడదు, విటమిన్స్ అన్నీ పోతాయి. పిల్లలకి ఇట్లా వేపు పెడితే చదువుకున్న పిల్లలకి తెలివి బాగా వస్తుంది, మతిమరుపు అనేది ఉండదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, తొందరగా అయిపోవాలని. ఇక్కడే ఉంటే మనం ఏమైనా పండ్ల మీద పక్కన జరుగుతుంది, వేరే పండ్లు తీసుకోవాలంటే సిమ్ మీద పెట్టుకోవచ్చు. సగం వేగాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా లైట్గా వేసుకోవాలి. చాలు. దీనిపైన పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ చాలు. ఇది ఎక్కువ కాల్చుకోకూడదండి. ఇప్పుడు కాస్త ఒక 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసుకుంటే రెడీ. కంప్లీట్ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు అంటే బాగుంటుందండి. ఇది పప్పు చేసుకున్నప్పుడు ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని పిల్లలకు ఊరికైనా లిక్విడ్తో దేనితోనైనా బాగుంటుంది. పిల్లలకు అలాగా చిన్న గిన్నెలో వేసి ఇచ్చినా వాళ్ళు తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది, కారం ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.